హలో ఫ్రెండ్స్, నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అల్లు అర్జున్ గారి కేసు మీద. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది అల్లు అర్జున్ గారి కేసు మీద. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. అల్లు అర్జున్ గారికి గ్రాంట్ అయిన ఇంటీరియం బెయిల్ క్యాన్సిల్ అయ్యింది అనే న్యూస్ వస్తుంది. అది నిజమేనా? ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది సంధ్యా థియేటర్లో అని మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ థియేటర్ సీజ్ అవ్వబోతుందా అనేదే మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అల్లు అర్జున్ గారి బెయిల్ కోసం నిరంజన్ రెడ్డి గారు కోర్టులో రైజ్ చేసిన పాయింట్స్ ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో దానివల్లే అల్లు అర్జున్ గారికి ఇంటీరియం బెయిల్ కూడా వచ్చింది. ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ గారు 4 వీక్ ఇంటీరియం బెయిల్ మీద బయటికి వచ్చారు. బట్ తెలంగాణ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ గారికి వచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయాలి అని హైకోర్టులో అప్రోచ్ అయ్యారు. డిసెంబర్ 2న సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ వాళ్ళని అల్లు అర్జున్ గారు అండ్ వాళ్ళ టీం మూవీ చూడడానికి వస్తున్నారు అని సెక్యూరిటీ కోసం ఒక లెటర్ని రాశారు అని, ఆ లెటర్ని మొన్న కోర్టులో నిరంజన్ రెడ్డి గారు యూజ్ చేశారు. లైక్ సెక్యూరిటీ పర్పస్ కోసం లెటర్ సబ్మిట్ చేసినా సరే సరైన సెక్యూరిటీ అందించకపోవడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని. సో ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ పోలీస్ వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు వాళ్ళకి థియేటర్ దగ్గర నుంచి కానీ యాక్టర్ టీం దగ్గర నుంచి కానీ ఎలాంటి ఇంటిమేషన్ రాలేదు అని, దానివల్లే మేము సరైన సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేదు అని అంటున్నారు. పోలీస్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సంధ్యా థియేటర్ వాళ్ళకి ఒక లెటర్ రాసినట్టు అయితే చూపిస్తున్నారు. అందులో ఏముంది అంటే, పోలీస్ వాళ్ళు క్లియర్గా సంధ్యా థియేటర్ వాళ్ళని అల్లు అర్జున్ గారిని అండ్ వాళ్ళ టీంని మూవీ చూడడానికి అలో చేయవద్దు అని, ఒకవేళ వాళ్ళు వస్తే అప్పుడు అక్కడ వచ్చే క్రౌడ్ని హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది అని. ఎందుకంటే సంధ్యా థియేటర్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి వెళ్ళే గేట్ ఒక్కటే ఉంది, సపరేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డోర్స్ అనేవి లేదంట. సో దానివల్లే క్రౌడ్ని హ్యాండిల్ చేయడం కష్టం అని వాళ్ళు క్లియర్గా లెటర్ని పంపినట్టు ఒక లెటర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఆ లెటర్లో పోలీస్ వాళ్ళ లెటర్ హెడ్ ఏమీ కనిపించట్లేదు. సో అది నిజంగా తెలంగాణ పోలీస్ వాళ్ళు పంపించారా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. బట్ ఇప్పుడైతే తెలంగాణ పోలీస్ వాళ్ళు చాలా క్లియర్గా అండ్ గట్టిగా చెప్తున్నారు, లైక్ వాళ్ళకి అసలు సంధ్యా థియేటర్ నుంచి కానీ యాక్టర్ టీం నుంచి కానీ ఎటువంటి ఇంటిమేషనే రాలేదు అని. అలా ఏ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ గారు వాళ్ళ టీంతో డిసెంబర్ 4న సంధ్యా థియేటర్కి నైట్ 9:30 ఆ టైంకి వెళ్ళారు. ఒకటే ఎంట్రన్స్ ఉండడంతో క్రౌడ్ చాలా పెరిగిపోయి అల్లు అర్జున్ గారు తెచ్చుకున్న సెక్యూరిటీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్లు అర్జున్ గారిని ప్రొటెక్ట్ చేయడానికి జనాల్ని వెనక్కి తోయడంతో స్టాంపిడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. దాంతోపాటు ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో వాళ్ళే కాకుండా చాలామంది వితౌట్ టికెట్స్తో కూడా లోపలికి వచ్చేశారు అని, వాళ్ళని సరిగ్గా టికెట్ చెకింగ్స్ కూడా లేకుండా చాలామందిని అలో చేసేశారు అని, దానివల్లే క్రౌడ్ పెరిగిపోయి ఆ స్టాంపిడ్ సిచ్యువేషన్లో రేవతి గారు ఊపిరి అందక చనిపోయారు అని. అంతేకాకుండా వాళ్ళ బాబు కూడా ఇప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటున్నారు. సంధ్యా థియేటర్ వాళ్ళు సరైన మేనేజ్మెంట్ లేకుండా ఒక సెలబ్రిటీని అలో చేయడం కూడా తప్పే అని, ఇలా పోలీస్ వాళ్ళు సంధ్యా థియేటర్ మీద చాలా పాయింట్స్ని అయితే రైజ్ చేస్తూ ఒక నోటీస్ని పంపించారు. ఆ నోటీస్కి 10 డేస్లో సరైన రిప్లై చేయకపోతే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే సంధ్యా థియేటర్ని సీజ్ చేస్తారు అని అంటున్నారు. ఇకపై అల్లు అర్జున్ గారి బెయిల్ సంగతి చూస్తే, ఇప్పుడు పోలీస్ వాళ్ళు సంధ్యా థియేటర్ మీద వేసిన ఆ నోటీస్కి వాళ్ళు సరైన రిప్లై చేయకపోయినా, లేదా అల్లు అర్జున్ గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పకపోయినా సరే, అల్లు అర్జున్ గారికి గ్రాంట్ అయిన బెయిల్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పెవరిదైనా సరే ఒక ప్రాణం అయితే పోయింది. అండ్ ఆ బాబు ఇప్పటికీ హాస్పిటల్లో తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఆ బాబుకి హాస్పిటల్కి అయ్యే ఖర్చు అయితే అల్లు అర్జున్ గారు చూసుకుంటాము అని, అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎమోషనల్గా సపోర్టివ్గా ఉంటామని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.